సోదరి సోదరిమణులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తున్నాను, ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరి సోదరిమణులు కూడా ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ తరావీ నమాజులు తోటూ ఖురాన్ చదువుకుంటూ దీక్షలు ఉంటూ ఏ విధంగా అల్లా ఒక దారిలో ముందుకు పోయిన విషయం కూడా అందరూ తెలిసినదే. అదే రాబోయే 11 నెలలు కూడా అదే సహనంతో అదే ఓపికతో ప్రతి ఒక్కరు కూడా ఆ 11 నెలలు కూడా ఇదే ఓపికతో ఇదే సహనంతో ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం అంటేనే ఆకలి ఒక విలువ తెలియజేస్తుంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆకలి తీర్చే విధంగా ఈ రంజాన్ మాసంలో అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. అదే రాబోయే 11 నెలలు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేయాలా, ప్రతి ఒక్కరు నమాజ్ చదువుకుంటూ ఓపిక స్నానంతో ఉండి ముందుకు వెళ్ళాల్సి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మైనార్టీకి ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా రాజకీయంగా లిఫ్ట్ చేసిన ఏకైక వ్యక్తి గొప్ప నాయకుడు ఎవరు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4% రిజర్వేషన్ తీసుకొచ్చే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ముస్లిం విద్యార్థులు కాదు, పేద విద్యార్థులు ఈరోజు విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు మంచి స్థానంలో ఉన్నట్టు కూడా కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందుకుంటే పోతున్న తెలియజేసుకుంటూ, అదేవిధంగా నగరంలో చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లిం మైనార్టీకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో మనం చూసాం. ఎక్కువ శాతం ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి అనంత వెంకటరామని తెలియజేసుకుంటూ, ఆయన ఇక్కడ ఈరోజు రాకపోవడం చెప్పడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడం చెప్పడం జరిగింది. వారి తరఫున కూడా మీ అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు అంటే 30 రోజుల పాటు కఠినమైనటువంటి ఉపవాస దీక్షలు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మంచినీరు కూడా తీసుకోకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఈ దీక్షలు మరి నిజంగా చాలా అద్భుతమైనటువంటిది. చాలా ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమం చేయడం అనేటువంటిది అల్లాహ్ తరఫున ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అంటే 30 రోజుల పాటు ఉపవాసాలు ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇవాళ పేద ధనిక అనేటువంటి భేదం లేకుండా అందరూ ఈ రకంగా ఉండడంతో దీని యొక్క పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనిషి ఏ రకంగా ఉంటాడో, ఇవాళ ఉపవాసం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాడు అనేటువంటిది ఇది అందరికీ తెలిసేటువంటి పద్ధతిలో మహమ్మద్ ప్రవక్త ఖురాన్ ద్వారా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచమంతా కూడా ఒకరోజు ముందు సౌదీలో జరిగింది, ప్రపంచమంతా ఇవాళ దేశవ్యాప్తంగా ఖుత్బా జరుగుతూ ఉంది. ఇవాళ ముస్లిం సోదరుడు, పేదవాళ్ళు, అమీర్ ఇవాళ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంతపురం పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులకు, అదేవిధంగా యావత్ భారతదేశ ముస్లిం కమ్యూనిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసాన్ని 30 రోజులు కఠిన దీక్షతో ముందుకెళ్ళి ఈరోజు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.